శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు బహుళపక్షం మంగళవారం 24 డిసెంబర్ 2024 నవమి రాత్రి 7:53 వరకు, హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:16 వరకు, వర్జన్ రాత్రి 9:18 నుండి 11:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:39 వరకు, రాత్రి 10:13 నుండి 10:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవండి, గంధంతో స్వామివారిని అర్చించండి. మేషరాశి, నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగరీత్యా కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్న వారు మారాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృషభ రాశి, మేనేజర్ల దగ్గర గుర్తింపుని దక్కించుకోగలుగుతారు. నూతన అభిప్రాయాలతో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మిథున రాశి, మానసికమైనటువంటి ఒత్తిడి శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పాత వస్తువులను అమ్మి కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. కర్కాటక రాశి, మీ పేరు మీద నడిపే వ్యాపారాలు బాగుంటాయి. ఆర్డర్లు లభించడం అనేది ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. సింహరాశి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. సభా సమావేశ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. కన్యా రాశి, మేకప్ ఆర్టిస్టులకు, ప్రత్యేకించి సినిమా కళాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి నైపుణ్యత గుర్తింపుకి నోచుకుంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మేనేజింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. తులారాశి, రుణ సంబంధమైనటువంటి ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. వృశ్చిక రాశి, నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఏర్పడతాయి. ధనస్సు రాశి, ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్త తీసుకోండి. తాత్కాలిక ప్రయాణాలు కలిసొస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మకర రాశి, మీ పేరు మీద నడిపే వ్యాపారాలలో తిరిగి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొంతమంది అండదండల ద్వారా కొత్త ప్రదేశానికి మారి పునర్ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుంభరాశి, మానసికంగా ఒత్తిడికి గురయ్యే విధంగా కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు, తాత్కాలిక దూర ప్రయాణాలు ఏర్పడతాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి, కొన్ని సందర్భాలలో పని ఉండటం ఎంత బాగుంటుందో పని లేకపోవడం కూడా అంత భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. ఉద్యోగరీత్యా ముందు జాగ్రత్త చర్యగా తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి.